హలో అండి. ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నానండి. ఇక్కడ బీన్స్, క్యారెట్, క్యాబేజీ, మటరు, ఆనియన్ అండి. నేను ఒక కడాయి తీసుకొని కొంచెమే ఆయిల్ వేసానండి ఇందులో. ఆయిల్ ఎక్కువ పట్టదనమాట ఈ కర్రీకి. ముందుగా ఆనియన్, క్యారెట్ ఫ్రై చేశాను. ఆ తర్వాత మటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత బీన్స్ యాడ్ చేశాను. ఆయిల్ తక్కువ యూస్ చేసుకోండి. కంప్లీట్లీ డైట్ ఫుడ్ అండి ఇది. డైట్ చేసేవాళ్ళు కంపల్సరీ ప్రోటీన్ తీసుకోవాలండి. ఈ బీన్స్, క్యారెట్ ఈ ప్రోటీన్ ఫుడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు. రైస్ అస్సలు తీసుకోకండి. 2, 3 పుల్కాలతో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ తక్కువగా, సాల్ట్ తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెమే నేను పింక్ సాల్ట్ యాడ్ చేశాను, పసుపు యాడ్ చేశాను. అంతేనండి. కొంచెం కలిపేసేసి గంటెతో మూత పెట్టి మగ్గనివ్వండి. ఈ క్యారెట్, క్యాబేజీ, ఈ బీన్స్లో వాటర్ ఊరుతుందండి. ఆ వాటర్ వల్లే ఫ్రై అయిపోతుందండి. చూసారుగా మీరు, నేను ఎక్కువ ఆయిల్ యూస్ చేయనండి. చక్కగా మూత పెట్టి మగ్గనిస్తే చాలండి. ఈ మసాలా కూడా అల్లం, వెల్లుల్లి, కొబ్బరండి. కొంచెం యాడ్ చేసుకోండి. కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. ఉప్పు, పసుపు, కారం, గరం మసాలాతోనే ఫ్రై చేసుకోవచ్చు. ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. కంపల్సరీ ఏం కాదు మసాలా. చూడండి ఎంత చక్కగా మూత పెట్టి మగ్గనిస్తూ ఉంటే ఫ్రై అయిపోతుందండి. ఇది డైట్ ఫుడ్ అండి. బీన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో. ఈ రోటీతో పాటు ట్రై చేయండి. ఎప్పుడు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ట్రై చేసి ఉండకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా కుదిరిందో. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, కూర రెడీ అయిపోయింది కదా, ఇక రోటీ చేసేసుకొని తినేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.